ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎవరు కూడా మన వీడియోలని సబ్స్క్రైబ్ చేయకుండానే చూసేస్తున్నారండి. 70% వరకు సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకోసం మంచి మంచి వీడియోలు చేస్తున్నాం కదా. ఈరోజు అయితే మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను. చూస్తున్నారు కదా జాంకాయ ఎంత బాగుందో. న్యాచురల్గా ఫ్రూట్స్తో తయారు చేసే ఐస్ క్రీమ్ మీకు ఈరోజు చూపిస్తున్నాను నేను. దీనికోసం మరి పచ్చిది కాకుండా పండుది కాకుండా ఇలా మీడియంగా ఉన్న జాంకాయను ఒకటిని పెద్ద సైజులో ఉన్నది తీసుకోండి, రౌండ్గా ఉన్నది. అదైతే ఐస్ క్రీమ్ చేయడానికి చాలా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని ఎలాగా కొంచెం తొడుము కట్ చేసుకోవాలి. మనం కట్ చేసిన తర్వాత ఒక స్పూన్తో, రౌండ్ స్పూన్ కానీ ఏదో ఒక స్పూన్తో మనం ఇలాగ రౌండ్గా లోపల పల్ప్ అంతా కూడా మనము తీసుకోవాలి. అదే చాక్ అనుకోండి, ఎడ్జ్లు అవి కట్ అయిపోతాయి కాబట్టి మనము చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. దీన్ని ఇలాగా లోపల ఉన్న గుజ్జంతా కూడా మీరు స్పూన్ సహాయంతో తీసేసుకోవాలి. అదే పండు జాంకాయ అయితే పని చేయదండి, మనకి చాలా కష్టంగా ఉంది. ఇప్పుడు ఈ పల్ప్ అంతా కూడా మీరు చూస్తున్నారు కదా, రౌండ్గా తీసాము. ఈ పల్ప్ అంతా కూడా ఒక బౌల్లోకి తీసుకోవాలి. మనం ఇప్పుడు దీంతోనే ఐస్ క్రీమ్ చేస్తాము. ఇప్పుడు ఈ జాంకాయకి మనకి ఇంత గుజ్జు అనేది వచ్చింది. దాంట్లో పిక్కలు కూడా ఉన్నాయి చూడండి. ఇప్పుడు దీంతోనే మనము తయారు చేస్తాం అన్నమాట ఐస్ క్రీమ్ని. హోమ్ మేడ్గా ఎంత బాగుంటాయో తెలుసండి. ఇప్పుడు మనము కండెన్స్డ్ మిల్క్ అయితే తీసుకోవాలి. చిన్నది ఇది 100 ml తీసుకున్నాం దీన్ని. మీకు ఎక్కువ కావాలంటే పెద్దది తీసుకోవచ్చు. అలాగే అమూల్ వారిది ఫ్రెష్ క్రీమ్ ఒకటి తీసుకోవాలి. ఇది కూడా చిన్న సైజే తీసుకున్నాం, 100 ml. ఈ మూడు కూడా మనం బాగా మిక్స్ చేసుకుంటే చాలా టేస్ట్ అనేది అయితే చాలా బాగుంటుంది. చూడండి ఇప్పుడు మీకు ఎలా చేయాలనేది చూపిస్తాను. బయట అయితే చాలా కాస్ట్ ఉంటుంది. మనము అంత కాస్ట్ పెట్టి మనం కొనలేము. మనకు అంత సాటిస్ఫైగా కూడా ఉండదు. ఎందుకంటే బయట ఎలా చేస్తారో ఏంటన్నది మనకు అందరికీ కూడా డౌట్గా ఉంటుంది. కాబట్టి ఇంట్లోనే మనం చక్కగా మనకు నచ్చిన విధంగా చేసుకోవచ్చు. మొత్తం ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసాము. ఇప్పుడు వీటిని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకుని దాన్ని మళ్ళీ బాగా కలుపుకున్నాక మిక్సీ జార్లోకి వేసుకోవాలి. అదే జ్యూసులు చేసుకునే జార్ ఉంటుంది కదండి, అందులోకి వేసుకుంటే మనకి కింద అంతా కూడా బాగా మిక్స్ అవుతూ ఉంటుంది. చూస్తున్నారు కదా. ఇప్పుడు దాన్ని మనము ఒకసారి మిక్సీ పట్టేసాము. ఇప్పుడు దీనికోసమని మనం బాదం పప్పులు, జీడిపప్పులు, పిస్తా అవి బాగా మనం కోర్స్గా కట్ చేసుకున్నాం, చిన్న చిన్న ముక్కలు. కానీ వీటిని కూడా ఇంత అవసరం లేదనుకుంటే తురుముకోవచ్చు కూడా. అయితే ఇప్పుడు మీకు ఇదివరకే చూపించాను కదా జామకాయ లోపల బాదము, పిస్తా, జీడిపప్పులు వేసుకోవాలి ముందుగా. తర్వాత మనం మిక్సీ చేసుకున్న ఈ మిశ్రమాన్ని కూడా వేసుకుని ఆ జామకాయలు వేసుకోవాలి. ఇప్పుడు బాగా పై వరకు కాకుండా కొంచెం గ్యాప్ ఉంచి మళ్ళీ పైన కూడా ఈ వీటితో గార్నిష్ చేసుకోవాలి. బాదం, పిస్తా అలాగే జీడిపప్పుతో బాగా గార్నిష్ చేసుకోవాలి. ఇవి ఐస్ క్రీమ్ తయారైన తర్వాత తింటుంటే చాలా బాగుంటుందండి. సేమ్ నేను ఎలా చూపించానో మీరు కూడా అలాగే చేసుకోండి. ఇదిగో చూపిస్తున్నాను కదా, ఇలాగైతే తయారు చేసుకోవాలి. దీన్ని మనం ఓవర్ నైట్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి మరుసటి రోజు ఇప్పుడు మీకు కట్ చేసి చూపిస్తున్నాను చూడండి. చాలా గట్టిగా ఉంది, ఐస్ గడ్డగట్టేసింది అనమాట ఐస్ క్రీము బాగా. ఇప్పుడు మీరు ఇలా కట్ చేసుకుని మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకుని తినేయడమే. చాలా ఈజీగా మీకు రెడీ అయిపోతుంది. న్యాచురల్గా చేసుకునే ఐస్ క్రీమ్ అనమాట. బాగుంది కదండి. మరి మీరు అందరూ కూడా ట్రై చేస్తారా? ఇది సమ్మర్ కాబట్టి మీరు అందరూ ట్రై చేయండి. మన వీడియోని చూసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.